ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా తన చల్లని రెక్కల నీళ్ళలో మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినాల్లో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు, మన బ్రతుకులను మార్చే మాటలు నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుడు అంటే ఎంతో ఇష్టంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన మాటలు వినాలని శ్రద్ధతో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. అది ఏమిటంటే పునరుద్ధానము గురించి ఒక మంచి విషయం, గొప్ప విషయాన్ని దేవుడు బైబిల్లో మన కొరకు రాయించాడు. ఈరోజు సమాజం నమ్మదు, కానీ రుజువులతో మీ మధ్య చూపించాలని, మరి ముఖ్యంగా దేవుడు ఎంత రుజువులతో చూపించాడో మీకు తెలియజేయాలని ఆశతో ఉన్నాను. ప్రియులారా, పునరుద్ధానం గురించి మనుషులు ఏవేవో చదువుతారు, కానీ దేవుడు చెప్పిందే సత్యము. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం, ముందుకెళ్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిని మమ్మల్ని చేర్చి జీవము కలిగిన మీ మాటలు, సత్యాన్ని తెలుసుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరుస్తారని తండ్రి, మీటింగ్ ఆది నుండి అంతం వరకు మీ కృప మా పట్ల చూపుతారని, అదేవిధంగా మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ సమాజమంతా మీ వైపు తిరుగులాగున మేము చేయటానికి మాకు అప్పగించిన పనులన్నీ మేము నాయన సంపూర్ణంగా నెరవేర్చులాగున మాకు కావలసిన బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మెండుగా మాకు ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, పునరుద్ధానము గత కొంతకాలం నుంచి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. మరణం గురించి, మరణం మనిషికి ఎలా వచ్చింది, సమాజం ఏ విధంగా నమ్ముతుంది మరణం గురించి, మరణం తర్వాత బ్రతుకు లేదనుతున్నటువంటి ఈ మనిషికి దేవుడు చెప్పినటువంటి మాటలు బుద్ధి వచ్చే విధంగా ఎంతో రుజువులతో మీకు చూపించాను. మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది అనే విషయాన్ని, ప్రకృతిలో ఉన్న వాటిని దేవుడు చూపించి ఆలోచించమన్నాడు. వాటిని ఆలోచింపచేసి మీకు తెలియజేశాను. ప్రియులారా, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది, శాస్త్రీయంగా చూపించాము. అలాగే ప్రకృతిలో దేవుడు చూపించినటువంటి ఎన్నో ఉదాహరణలతోటి మీకు చూపించాను. బైబిల్లో రాయబడిన మాటలను బట్టే, బైబిల్లో రాసిన మాటలనే మీకు చూపించి ఇవన్నీ ఆలోచింపజేసి కొన్ని నెలలుగా మనము ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రియులారా, అయితే చివరిగా ఈ మరణానికి సంబంధించిన విషయము పునరుత్థానము. మరణం తర్వాత మరలా బ్రతకటము, మరలా జీవించటము అనేదే పునరుత్థానము. ప్రియులారా, సమాజము పునరుద్ధానాన్ని నమ్మదు. ఎవరిని అడిగినా మరణించిన తర్వాత నీకు మరొక బ్రతుకు ఉంది, నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలంటే చూడొచ్చులే, అంత కథల్లే అన్న విధంగా మాట్లాడతారు. చాలా హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే వారికి బొత్తిగా జ్ఞానం లేదు. ప్రియులారా, ఒక లోక జ్ఞానము లేదు, అలాగే దైవ జ్ఞానం అసలు లేదు. కనీసం లోక జ్ఞానం అన్నా కరెక్ట్గా అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమైతే దేవుడు చెప్పిన మాటలు ఏందా, వాస్తవమా కాదా అనేది అర్థమైతే. కానీ వాళ్ళకు ఆ జ్ఞానం లేకనే పొరపడుతున్నారు అమాయకులు. చెప్పేవారు లేరు, చెప్పినా వినేవారు కూడా కరువైపోతున్నారు. పిల్లరా, కాబట్టి కొద్దిమందిగా మనమున్నా సరే మనము వారిలాగా, లోకంలాగా ఉండకూడదు. మనకు దేవుడు మహాజ్ఞాన గ్రంథం ఇచ్చింది ఎందుకో తెలుసా? లోకమందు జ్యోతుల వల్ల వెలగాలి. ఎలా? వాళ్ళ అబద్ధాన్ని నమ్మితే మనము కూడా అబద్ధాన్ని నమ్మడం కొరకు కాదు, మనము సత్యాన్ని నమ్మి ఆ సత్యం కొరకు నిలబడాలని, మనం ఆ సత్యం బట్టి జీవించాలని మనకు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చాడు. ప్రియులారా, కాబట్టి ఈరోజు కొన్ని మంచి విషయాలు పునరుద్ధానం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పునరుద్ధానం ఉందా లేదా అంటే, దేవుని నమ్మిన వారే చాలామంది లేదన్నట్టుగానే బతుకుతున్నారు. ప్రియులారా, అది చాలా నిజంగా బాధాకరమైన విషయము. ఈరోజే కాదు, ఆనాడు కూడా యేసుక్రీస్తుల వారు భూమి మీద ఆయన బోధ చేస్తున్న టయానికి కూడా వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిన? మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు భూమి మీద. మనం బ్రతుకుతున్న ఈ జీవితమే, ఈ జీవితము మరణించిన తర్వాత మరొక బ్రతుకు లేదు. ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు అని సమాజం మాట్లాడుతుంది. ఎందుకంటే వారికి తెలియదు, అది రహస్యము. సమాజానికి రహస్యము. మనకు తేట తెల్లంగా సత్యాన్ని మన కళ్ళ ముందు మనకు పెట్టాడు. క్రైస్తవుడిగా, నిజంగా ఆయన పిల్లలుగా సత్యాన్ని మనకు తెలియజేశాడు. ప్రియులారా, ఒకరోజు ఆనాడు యేసుక్రీస్తుల వారు ప్రకటిస్తున్న కాలంలో కొంతమంది యూదులు వచ్చారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. యూదులు వచ్చి ఏమన్నారంటే, నువ్వు మరణం తర్వాత మరొక జీవితం ఉంది,
నేనే పునరుద్ధానం అని చెబుతున్నావు, లేదు లేదు పునరుద్ధానం లేదు అని వారు యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పారు. పిల్లారా, వారెవరో తెలిసిన సద్దూకయ్యలు అనే తెగవారు. వాళ్ళు కూడా బైబిల్ పరిశోధించేవారే, మరల ఏదో కొత్త జీవులని మీరు అనుకోవద్దు. వారు కూడా యూదులలోని ఒక తెగవారు, సద్దూకయ్యలుగా పిలువబడుతున్నటువంటి వారు. వాళ్ళు ఏం నమ్ముతారో తెలుసా? వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఒకసారి బైబిల్ చూడండి పిల్లరా, వాళ్ళు ఎలాంటి వారు, వారు ఎలా దేవుని నమ్ముతున్నారో మనకు రాయబడింది, దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి పిల్లరా, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం పిల్లరా. సద్దూకయ్యలు, ఇల్లు యూదులు పిల్లరా, సద్దూకయ్యలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదైనను చెప్పుదురు. ఈ సద్దూకయ్యలు ఎలాంటి వారంటే, పునరుద్ధానము లేదు అంటే మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు, మరణిస్తే ఇంక నీ బ్రతుకు అంతే, క్లోజ్ అన్న విధంగా వీళ్ళు నమ్ముతున్నారు పిల్లారా. అందుకే ఒకరోజు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. వీళ్ళు పునరుద్ధానం లేదని చెప్పుకుంటూ దాన్ని నిరూపించుకోవడం కోసము యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తారు. ఏమిటంటే, ప్రభువా, మీరు పునరుద్ధానం ఉందని చెబుతున్నారు కదా, అయితే మేము ఒక ప్రశ్న వేస్తాం, నువ్వు మాకు సమాధానం చెప్పునని వాళ్ళు అడుగుతారు పిల్లారా. ఆ ప్రశ్న ఏమిటంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా సరే ఒక వ్యక్తి పిల్లలు లేకుండా మరణిస్తే అతని సహోదరుడు చనిపోయిన వాని యొక్క భార్యను పెళ్లి చేసుకుని తనకు సంతానం కలగమని దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం తెలియజేశాడు కదా. అయితే మా ప్రశ్న ఏమిటంటే, మీరు పునరుద్ధానం ఉందంటున్నారు కనుక మేము ఈ ప్రశ్న అడుగుతున్నాము. ఏమిటంటే, మాలో 7 సహోదరులు ఉన్నారు. ఆ 7 సహోదరులలో మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు ఒక స్త్రీని. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేరు. పిల్లలు లేకుండానే అతడు మరణించాడు. అయితే ఆ స్త్రీ బ్రతికే ఉంది కాబట్టి అతనికి ఉన్నటువంటి 2వ సహోదరుడు ఆమెను మరలా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అతనికి కూడా సంతానం కలగలేదు ప్రభువా. ఇలా 7 ప్రతి ఒక్కరూ సంతానం లేకుండానే ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడం మరణించడం, పెళ్లి చేసుకోవడం మరణించడం జరిగిపోయింది. చివరికి ఆ స్త్రీ కూడా మరణించింది. మరి మీరు పునరుద్ధానం ఉందంటున్నారు కదా, పునరుద్ధానం ఉందంటే ఈ 7 లేవాలి, అలాగే ఆ స్త్రీ లేవాలి. మరి ఆ పునరుద్ధానంలో ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది అని ప్రశ్న అడిగారు. అంటే వాళ్ళు ఆ ప్రశ్న చూడి ఎంత గొప్పదో అన్నట్టుగా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు. మేమేదో పెద్ద గొప్ప ప్రశ్న అడిగినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. 7 పెళ్లి చేసుకున్నారు కదా భూమి మీద ఉన్నప్పుడు ఆ స్త్రీని, మరి తిరిగి లేచిన తర్వాత ఈ ఒక్క స్త్రీ 7 భార్యగా ఉండగలుగుతుందా, ఉంటదా అని ప్రశ్న అడిగారు పిల్లరా. అప్పుడు యేసుక్రీస్తుల వారు వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి చూడండి పిల్లరా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29-30 వచనం చూద్దాం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఆ సద్దూకయ్యలతో చదువుతున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పరిశోధించే వాళ్ళే. వారిని చూసి, మీరు లేఖనాలు చదువుతున్నారు కానీ వాటిని చదివి మీరు పొరబడుతున్నారు, మీకు అర్థం కావటం లేదు, లేఖనాలను మీరు అపార్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవటం లేదు అని చెబుతూ ఏమంటున్నారంటే, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, మీరు పెళ్లి 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 అంటున్నారే, పునరుద్ధానమందు మరలా పెళ్లి జరగదు బాబు. మరలా పెళ్లి గోల ఏంటి? అసలు పెళ్లి ఎందుకు చేశారో, ఆ పెళ్లి పరమార్థం ఏందని మీకు తెలుసునా? దేవుని శక్తి తెలియదు, దేవుడు రాయించిన మాటల్లోని పరమార్థం మీకు తెలియదు. అందుకే మీరు పొరపడుచున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు నా దగ్గరికి తీసుకుని వస్తున్నారని యేసుక్రీస్తుల వారు సమాధానం చెబుతున్నారు. పిల్లరా, నిజంగా ఆలోచించండి. పునరుద్ధానమందు మరలా పెళ్లి చేసుకోవాలన్నా? నిజంగా పెళ్లి అవసరం లేదు పిల్లరా. ఈ భూమి మీద మొట్టమొదటి పెళ్లి చేసింది, మ్యారేజ్ చేసింది దేవుడే. ఆదాము అవ్వలకు చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు చేశాడు పెళ్లి? ఆయన సంకల్పానుసారంగా తన స్వరూపంలో, తన పోలికలో తనకు అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు భూమి మీదికి రావాలనుకున్నాడు. కనుకనే స్త్రీకి పురుషుడికి ఇద్దరికి పెళ్లి చేశాడు. భూమి మీద తన కొరకు పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు, అందుకే పెళ్లి చేశాడు. పిల్లరా, ఒకసారి మరణించిన తర్వాత, పునరుద్ధానం తర్వాత మరలా పెళ్లి ఎందుకు? మరలా పిల్లలు ఎక్కడ కనటానికి? ఇక్కడే తన సంకల్పంలో రావాల్సిన పిల్లలందరూ భూమి మీద రాబోతున్నారు. అందుకోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. పిల్లలందరూ వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి దేనికి? పిల్లరా, ఆలోచించండి. పెళ్లి అవసరం లేదు. మనలో కూడా చాలా మంది ఫ్యామిలీ ఆపరేషన్ ఇలాంటి చేసుకుంటుంటారు. పిల్లరా, మాకు 2 చాలండి, లేదంటే కొంతమంది 1 చాలండి. మరి కొంతమంది మాకు పిల్లలంటే ఇష్టం కనుక వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చూసుకుంటారు. పూర్వకాలంలో అయితే అదేం లేదు. వాళ్లకు గర్భం ఉడిగిపోయేంత వరకు వాళ్ళు కనేవారు. పిల్లరా, అంటే వీళ్ళు
ఒకసారి పిల్లలు మాకు చాలు అనుకున్నప్పుడు ఆపేస్తారు ప్రియులారా, మాకు పిల్లలు అవసరం లేదన్నట్టుగా. అలానే పునరుద్ధానం అందు ప్రియులారా, ఇంకా పెళ్లి చేసుకోవటానికి పునరుద్ధానం ఇవ్వటం లేదు దేవుడు, మళ్ళీ పెళ్లి చేయాలని దేవుడు అనుకోవటం లేదు. భూమి మీదనే నీకు వివాహం చేసింది ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పిల్లలు రావాలనే ఉద్దేశంతో పెళ్లి చేశాడు. ఈ కాన్సెప్ట్, ఈ అర్థం అనేది వారికి తెలియదు. దేవుడు రాసిన మాటల్లో ఉన్నటువంటి పరమార్థం అనేది వారికి తెలియకనే పొరపడిపోయి పునరుద్ధానాన్ని అపార్థం చేసుకున్నారు పిల్లలు. ఆ రోజు సద్దుకయ్యలు పునరుద్ధానాన్ని అపార్థం చేసుకొని లేదని నమ్ముతున్నారు వాళ్ళు. మరి వారిని పక్కన పెడదాం. మరి మన సంగతి ఎలా ఉంది? మనం నిజంగా పునరుద్ధానం ఉందని నమ్ముతున్నామా, లేదంటే మరి ఏదో విధంగా నమ్ముతున్నామా? ప్రియులరా, ఈరోజు సమాజాన్ని చూస్తే, బోధనలు చూసినా, క్రైస్తవులు చేసే ప్రార్థనలు చూసినా మనకేమనిపిస్తుందో తెలుసా? వీళ్ళు పునరుద్ధానం లేదన్నట్టుగానే బతుకుతున్నారు ప్రియులారా. నేను ఊరికి చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న మాటలు, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ బోధనలు చూసే మీతో చెబుతున్నాను. ఒకసారి అపోస్తులైన పౌలు గారు అందుకే బాధపడుతూ పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట ఒకసారి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్న మాటలు, ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందుము. దేవుడు పౌలు గారి ద్వారా చెబుతున్న మాటలు, మనము ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే, దేవుని నమ్మని వారి కంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటుండు. ఎందుకు చెబుతుండే మాట? ఈ జీవిత కాలం మట్టికంటే ఏంటి ప్రియులరా? ఈ జీవితకాలం మట్టికే ఈరోజు ప్రార్థనలు. ఈ జీవితకాలంలో మనకి ఏం అవసరమో, ఇదిగో నేను యేసుక్రీస్తుల వారిని నమ్మాను, నాకు జాబ్ వచ్చింది. నేను ప్రభువుని నమ్మాను, నాకు పిల్లలు పుట్టారు. నేను ప్రభువుని నమ్మాను, నా కోర్టు సమస్యలు పోయాయి. నేను ప్రభువుని నమ్మాను, నా కడుపులో గడ్డపోయింది. ఈ బోధలు తప్ప కన్న తండ్రి దగ్గరికి చేర్చే బోధలు ఎక్కడైనా చూస్తున్నారా? ఆలోచించండి. దేవుని ప్రేమ అదేనా? నీ కడుపులో గడ్డ తీసేస్తే దేవుడు, లేదంటే కాదా? నీకు జాబ్ ఇస్తే దేవుడు, లేదంటే దేవుడు కాదా? ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు బోధలు చాలామంది ఇలానే చేస్తున్నారు. మేము ఇలాంటివి చేయడానికైతే మేము రాలేదు ప్రియులారా. మీకు సత్యాన్ని తెలియజేయాలి. తండ్రి వీళ్ళకు జాబ్ ఇవ్వండి అని మేము ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు ఇస్తాడు ప్రియులారా. అంత గొప్పవాడు మన దేవుడు. నేను ప్రార్థన చేస్తే నాకు ఇస్తాడు అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. ఈరోజు ఎంతో మంది ప్రియులారా దేవుని నమ్మటం లేదు తెలుసా? వారందరూ సుఖ సంతోషాలతో భూమి మీద బతుకుతున్నారంటే దేనిని బట్టి? ఎవరు ప్రార్థన చేశారు వారి కొరకు? లేదంటే వారు ప్రార్థన చేశారా? చేయలేదే. దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. తను ఇవ్వాల్సినటువంటి వర్షాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాడు. తాను కలుగజేసిన ప్రతి సృష్టిని, ప్రతి అణువు మనిషి సేవ చేయడం కొరకు ఇచ్చాడు ప్రియులారా. ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఈ సృష్టిలో దేవుడు కలుగజేసిన ప్రతి సృష్టిని ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు ప్రియులారా. ఈరోజు మనము ఇదిగో నాకు జాబ్ కొరకు నేను క్రీస్తు నమ్మామంటే అది తప్పు ప్రియులారా. ఈరోజు నువ్వు భూమి మీద ఎంత గొప్ప జాబ్ చేసినా, ఎంత గొప్ప ఉన్నత పదవిలో నువ్వు ఉన్నా, అది భూమి మీద వరకే. నేను కలెక్టర్ను కనుక పునరుద్ధానంలో నాకు భూమి మీద ఎలా రాచ మర్యాదలు ఉన్నాయో, తిరిగి లేచిన తర్వాత కూడా నాకు అలాంటి మర్యాదలు కావాలంటే కుదరదు ప్రియులారా. భూమి మీద ఈ శరీరాన్ని పోషించుకోవడం కొరకే ఈ జాబులైనా, ఈ ఆరోగ్యమైనా, ఈ సమస్యలైనా ఏవైనా తీసేయమనేది ఏంటంటే ఈ భూమి మీద వాటి కొరకే. నేను ఐఏఎస్ను, నాకు పరలోకం వస్తుందని ఎవరైనా చెప్పగలరా? లేదు. స్టీఫెన్ హాకింగ్ అనే శాస్త్రవేత్త నాసా అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసేవతడు ఒకప్పుడు. స్టీఫెన్ హాకింగ్ తన జీవిత కాలం అంతా దేవుడు లేడు, ఈ సృష్టి దేవునిది కాదని చెప్పుకుంటూనే అలానే సచ్చాడు. సైన్స్ను, శాస్త్రాన్ని నమ్ముకున్నాడు కదా, మరి బ్రతకాలి కదా ప్రియులరా. వీళ్ళందరూ అమాయకులు. నిజంగా దేవుని గురించి బొత్తిగా జ్ఞానం లేదు. అందుకే అబద్ధాలను నమ్మి సమాజంలో చూసి అబద్ధం వైపు తిరుగుతున్నారు. అబద్ధంలోనే మగ్గిపోయి చనిపోతున్నారే తప్ప వాస్తవం దగ్గరికి రావటం లేదు ప్రియులరా. పునరుద్ధానం ఉంది. ఈ జీవిత కాలం మటుకు మనం నమ్మితే, క్రీస్తునందు నిరీక్షించిన వారమనే వల్ల మనకు ఏమి ప్రయోజనం ప్రియులరా? ఏ ప్రయోజనం లేదు. మనం అడగకపోయినా మన కన్న తండ్రి ప్రతి నిత్యం మనల్ని పోషిస్తున్నాడు. అది మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. మరి మరణించిన వారు తిరిగి లేస్తారా? అదే కదా పునరుద్ధానము. తిరిగి లేస్తారా? ఒకసారి బైబిల్ చూడండి పిల్లారా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి చూడండి పిల్లారా. దేవుడు ఏం చెబుతున్నాడో భక్తుడి ద్వారా, తన ప్రవక్త ద్వారా దేవుడు ముందే తెలియజేశాడు.
మనిషికి పునరుద్ధానము ఉందా లేదనే విషయము తెలియజేశాడు ముందే ప్రవక్త ద్వారా ప్రియులారా. ఒకసారి 26వ అధ్యాయము యెషయా గ్రంథము చూడండి ప్రియులారా, 19వ వచనము, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మృతులైన నీ వారు బ్రతుకుదురు. బ్రతుకుతారా మృతులు? బ్రతుకుతారు 100% పిల్లరా, 100% మృతులైన ప్రతి ఒక్కరు మరలా బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును. ఇప్పుడు శవములే, కానీ ఒకరోజు తిరిగి లేవబోతున్నారు. ఒకరోజు మరలా తిరిగి జీవంలోకి రాబోతున్నారు పిల్లలారా. ఇది వాస్తవము. ప్రకృతిలో ఎన్నో ఉదాహరణలు దేవుడు పెట్టాడు. ఒక గింజ, మనము గోధుమ గింజ అయినా వరి గింజ అయినా అది భూమిలో పడి చావకుంటే అది ఎలా ఫలించదో, అది చస్తేనే కదా మరలా ఫలాలు ఇచ్చేది. అది ఎంత వాస్తవమో మనము మరణమైన తర్వాత మరలా బ్రతుకుతామనేది కూడా అంతే వాస్తవం ప్రియులరా, అంతే వాస్తవము. కానీ సమాజము నమ్మటం లేదు, ఈ సమాజం నమ్మటం లేదు. అందుకే దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు. నాయన వెళ్ళి చెప్పు, నా పిల్లలకు చెప్పు నాయన, వారు మరణం తెచ్చుకున్నారు పాపం చేసి, మరి వారిని మరలా బ్రతికించు నాయన అని అధికారం ఇచ్చి పంపించాడు యేసుక్రీస్తు వారికి దేవుడు. పిల్లరా మరలా చెప్పు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చేసిన బోధలేంటివో తెలుసా? అవే పునరుద్ధానం ఉందని చెప్పిన బోధలే. ఆయన బోధలు అన్ని చూడండి. మరి ఎన్నో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు కదా అంటే ఆ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రజలు కోరుకున్నది అదే కనుక ఆ సమయంలో చేసి చూపించాడు. తాను దేవుని వద్ద నుండి వచ్చాడని నిరూపించడం కొరకు ఇలాంటి కార్యాలు కూడా చేశాడు పిల్లారా వారి మధ్య, చేశాడు వారి మధ్య. చేయలేదని నేను అనటం లేదు, ఆయన చేశాడు వాస్తవంగా. కానీ ఆయన బోధ, ఆయన కాన్సెప్ట్ ఏందో తెలిసిన, మరణించిన నీకు, మరణించిన మనకు మరలా జీవితం ఉంది అని రుజువు చేయడం కొరకే ఆయన జీవితాంతం ఆయన భూమి మీద బ్రతికినంత కాలము బోధలు చేశాడు ప్రియులారా. నిజంగా అందుకోసము మనుషులు తన దగ్గరికి వచ్చినప్పుడు అవే చెప్పాడు. అలాగే చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా తిరిగి లేపాడు పిల్లారా. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి కూడా వారిని తిరిగి లేపాడు. ఎందుకు? ఈ సమాజము నమ్మాలి, వీటినైనా చూసి అయినా సరే పునరుద్ధానం ఉంది అని మనుషులు తెలుసుకోవాలని. ఎన్నో రుజువులు ప్రియులారా, ఎన్నో రుజువులు. ఒకరోజు ఆ యొక్క అధికారి యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, మీరు వస్తే ఆమె మరలా బ్రతుకుతాది అని రిక్వెస్ట్ చేస్తాడు యేసుక్రీస్తుల వారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, పద, నేను వచ్చింది అదే, కనీసం నువ్వైనా నమ్మావు, మిగతా వారు నమ్మటం లేదు. మరణిస్తే మరలా నేను తిరిగి లేపగలననే నమ్మకం నీలో ఉంది కనుక నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను రిక్వెస్ట్ చేశావు, నేను వస్తాను పదవా అని బయలుదేరాడు పిల్లారా. బయలుదేరేసరికి ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అందరూ గొల్లున ఏడుస్తా ఉన్నారు, పిల్లను గోవులు ఊదుతున్నారు. ఎందుకు? చనిపోయిన వారి దగ్గర ఇంకా శవాన్ని తీసుకుపోయేటప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవే కదా. అలాంటి వాతావరణంలో యేసుక్రీస్తుల వారు ఇంటికి వెళ్ళారు పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట. మరణించిన వారు బ్రతుకుతారంటే ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అలాగే తన ప్రియ కుమారుని ద్వారా ఈ సమాజంలో జరిగించి చూపిస్తున్నాడు. రుజువులు మనకు కనపడేటట్టుగా పెట్టాడు పిల్లారా. ఒకసారి చూడండి మత్తయి సువార్త, ఒకసారి చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం పిల్లారా, 23 నుంచి చదువుతా. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయించుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనకును అపహాసించిరి. వారేమో చనిపోయిందని పిల్లను గుహులు ఊదుతున్నారు, గొల్లున ఏడుస్తున్నారు. యేసుక్రీస్తుల వారు వచ్చి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అంటే యేసుక్రీస్తుల వారి మాటలు వారికి అర్థం కాలేదు. అందుకే ఆయనను ఆపాసించారు. ఏమి నీ కళ్ళ ముందు కనపడటం లేదా? చనిపోయి డెడ్ బాడీగా ఉంటే ఆమె చనిపోలేదు, నిద్రించినది, నిద్రిస్తే మరలా తిరిగి లేస్తారు కదా, కానీ నువ్వు నిద్రించినాదని ఎలా అంటున్నావు అనే విధంగా ఆయనను అపహసించారు పిల్లారా. ఆ రోజు నిజంగా మనిషి నమ్మడు పిల్లారా. మనిషి హృదయము చాలా రాతి హృదయము. కళ్ళ ముందు సత్యము కనపడుతున్నా అది నమ్మటానికి ఇష్టపడడు. దూరంగా ఎక్కడ ఉన్నా సరే అబద్ధం కోసం పరుగులు తీస్తాడు మనిషి. అబద్ధం నమ్మటానికి నిజంగా ప్రపంచమంతా చుట్టేస్తాడు, కానీ సత్యం నీ పక్కన ఉన్నా కానీ నమ్మటానికి మనిషి ఒప్పుకోడు పిల్లారా. అంతగా రాతి హృదయముగా మారిపోయింది మనిషి హృదయము. నిజంగా యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు వారికి అర్థం కాలేదు. అందుకే అపహసించారు, ఆయనను అపహసించారు. అప్పుడు ప్రభులు వారు ఏం చేశారో చూడండి పిల్లారా. 25వ వచనము, జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. మరి ఇప్పుడేం మాట్లాడతారు? అపహసించిన వారందరూ ఇప్పుడు ఏం చెబుతారు? ఆమె చనిపోకుండా ఉందా? యాక్టింగ్ చేసిందా? లేదే.
వాళ్ళు ఏడుస్తున్నారు కదా, తల్లిదండ్రులే పక్కన కూర్చొని ఏడుస్తున్నారు, బంధువర్గం వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. అలాగే ఇంకా శ్మశాన వాటికకు తీసుకుపోవాలని పిల్లని గోవులు కూడా రెడీ చేసి వాయిస్తున్నారు. అక్కడ కళ్ళ ముందు చనిపోయిన బాడీ అక్కడ కనపడుతుంది. అలాంటి చనిపోయిన బాడీని యేసుక్రీస్తులో టచ్ చేయంగానే లేచి కూర్చుంది పిల్లరా. దాన్ని బట్టి ఏమర్థమైంది? యేసుక్రీస్తుల వారే పునరుత్థానము. ఆయనే మరణించిన వారిని తిరిగి లేపగలడు. ఎందుకో తెలుసా? ఇంతకుముందు పాఠాలలో మీకు తెలిసాం, మనము పాపం చేసి నిజంగా మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాము. ఆ పాపాన్ని యేసుక్రీస్తుల వారి మీద దేవుడు మోపి ఆయన ద్వారానే మానవాళికి మరలా పునరుద్ధానం, మరలా జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు పిల్లరా. ఆయనకే అధికారం ఉంది, మరలా మరణం నుంచి జీవంలోకి నడిపించే అధికారం పిల్లరా మనకు లేదు. కానీ అయితే మనము విశ్వసించాలి క్రీస్తునందు, మనం క్రీస్తునందు విశ్వసించాలి. ఎవరైతే మనకు మరణం నుండి జీవాన్ని ప్రసాదిస్తారో ఆ యేసుక్రీస్తుల వారిని మనము విశ్వసించాలి ప్రియులారా. అప్పుడే మనకు కూడా జీవము, చూడండి, ఊరికి అలా టచ్ చేయంగానే లేచి కూర్చున్నదంటే అదే మరి పవర్, పునరుద్ధానం యొక్క పవరు అదే ప్రియులారా. మనుషులు నమ్మకపోవచ్చు, నిజంగా ఒక కరెంట్ తీగ ఊరికి అలా 2 వైర్లు అలా టచ్ చేయంగానే బల్బ్ వెలిగిపోతుంది. ఊరికే అలా టచ్ చేయాలి, అది పవర్కున్న ఎఫెక్ట్ ప్రియులరా. ప్రకృతిలో ఎన్నో ప్రతి దినం మనం చూస్తాం, కానీ మనిషి నమ్మడు. ప్రకృతిని చూస్తాడు, ప్రకృతిని నమ్ముతాడు, కానీ ఆ ప్రకృతిని కలుగజేసిన దేవుని మాత్రం మనిషి నమ్మడు ప్రియులరా. కరెంటు ఊరిలో ఊరికి అట్లా టచ్ చేశానండి, అట్టనే పడిపోయాడు, చనిపోయాడు అని మనుషులు చెబుతారు. ఎలా? ఆ పవర్కున్న ఎఫెక్ట్ అలాంటిది, ఆ పవర్ అంత గొప్పది. దేవుడు ప్రకృతిలో పెట్టిన పవర్కే, శక్తికే ఇంత బలముంటే నిజంగా ఆ శక్తిని కలుగజేసినటువంటి యేసుక్రీస్తుల వారికి ఇంకెంత ఉంటుంది పిల్లరా. అందుకే అలా టచ్ చేయంగానే ఆ పాప లేచి కూర్చుంది. ఈరోజు ఎవరైనా లేపగలరా? మేము స్వస్థతలు చేస్తామంటున్న వారు ఎవరైనా చేయగలరా? ఇలా చేయలేరు పిల్లరా. ఒకనాడు యేసుక్రీస్తుల వారు చేశారు, అది కారణం ఉంది. కానీ ఈరోజు చెయ్యలేరు, మనుషులు చెయ్యలేరు, దేవుడు మాత్రమే చెయ్యగలడు. అయితే పిల్లరా, యేసుక్రీస్తుల వారి బోధలు మనం చూస్తున్నప్పుడు ఆయన పునరుద్ధానం ఉందని చెప్పడం కొరకే తన జీవితాంతం చేశాడు పిల్లరా. ఆయన కూడా 3వ దినమున నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. నేను మరణించిన 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ బోధలన్నీ మనిషికి అర్థం కాలేదు. శిష్యులకు కూడా నిజంగా క్రీస్తుల వారు భూమి మీద ఉన్నంతకాలం వారికి సరిగా అర్థం కాలేదు. క్రీస్తు బోధలు అర్థం కాలేదు, అర్థం చేయించాడు. తర్వాత పిల్లారా, మరొక సందర్భం చూస్తే మగ్దలేని మరియమ్మ, మార్త, వారిద్దరి సహోదరుడు లాజరు గారు కూడా ఒకరోజు రోగంతో చనిపోతాడు పిల్లారా. అప్పుడు యేసు ప్రభుల వారు వారి దగ్గర ఉన్నాడు. యేసు క్రీస్తుల వారు ఆ లాజర్ దగ్గర ఉన్నాడు. వారు సువార్త పనిలో ఉన్నప్పుడు అప్పుడు యేసు క్రీస్తు వారికి తెలుసు, ఆయన ఫ్యూచర్ తెలుసు కదా, ప్రతి ఒక్కరి ఫ్యూచర్ ఆయనకు తెలుసు. శిష్యులతో చదువుతుంటాడు, ఇదిగో లాజరు నిద్రించాడు, మనం అతని లేపుటకు వెళ్దాం పదండి అని శిష్యులతో చెబితే ఆ శిష్యులు నమ్మారా? లేదు. అందులో దోమ అనేది ఇదుమా. అతను ఏమన్నాడో తెలిసిన, ఎందుకు మనము కూడా ఆయనతో కూడా చనిపోవటానికి వెళ్ళాలనా, అంటే వాళ్ళ నమ్మకం లేదు. యేసు క్రీస్తుల వారు నిద్రించినటువంటి లాజరును నేను తిరిగి లేపుతాను అని అంటే వారికి నమ్మకం లేదు ప్రియులారా. మనము కూడా చనిపోవటానికి ఆయనతో వెళ్దామా అన్నారు ప్రియులారా. అయినా ప్రభుల వారు పదా నిద్రించుతున్నాడు, మరణించాడు. లాజరు నిద్ర అంటే మీరు పడుకున్న నిద్ర కాదు, మరణించాడు. ఇప్పుడు నేను తిరిగి లేపుతాను లాజర్ను అని బయలుదేరాడు పిల్ల. బెతనియ గ్రామానికి బయలుదేరి యెరూషలేముకు దగ్గరలో అక్కడ ఉన్నప్పుడు అప్పుడు మార్త అమ్మగారు యేసు క్రీస్తుల వారు రాబోతున్నారు, ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళి అప్పుడు ప్రభుతో చెబుతుంటది, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కదా ప్రభువా. అంటే ఈమె కూడా ఎలా నమ్ముతుంది? అంటే ఇప్పటికైనా దేవుడు లేపుతాడు, మరణించిన వాడిని తిరిగి లేపుతాడు అనే నమ్మకము మార్తలో, మరియమ్మ గారిలో కూడా లేదు పిల్లరా. శిష్యులలో లేదు. చాలా హార్డ్ ఇది. మరణించిన వారు తిరిగి లేచారు అనే నమ్మటం అనేది చాలా కష్టతరంగానే కనపడుతుంది. కానీ దేవుడు రుజువులు చూపించాడు. నువ్వు నమ్మాలి, అంతే నమ్మాలి. చూస్తావు ఒకరోజు మాత, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే నా సోదరుడు మరణించేవాడు కాదు అని అంటే, మాత ఎందుకు ఇలా నమ్ముతున్నావు? పునరుద్ధానమును నేనే. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. అప్పుడు యేసు ప్రభుల వారు మార్తను చూసి ఏం పలికాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త ప్రియులారా 11వ అధ్యాయము 25వ వచనం ప్రియులారా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా మరలా బ్రతుకుతావు. నేనే పునరుత్థానము, నేనే జీవాన్ని ప్రసాదించేది, మరెవ్వరు కాదు అని యేసు వారు క్లియర్గా చెప్పారు పిల్లరా.
అప్పుడు మార్తమ్మ గారు అప్పటికైనా నమ్ముతుందా అంటే, అవును ప్రభు నేను నమ్ముతాను, పునరుద్ధానం అందు అంటే రాబో కాలంలో లేదంటే మళ్ళా పునరుద్ధానం అని ఉంది కదా, అప్పుడు తిరిగి లేస్తానని నేను నమ్ముతానని చెబుతుంటది పిల్లారా. ఆ పునరుత్థానమైనటువంటి క్రీస్తే పక్కన ఉన్నప్పుడు మరలా టైం కోసం ఎదురు చూడడం ఎందుకు? ఆయన తలుచుకుంటే లేపలేడా? ఆల్రెడీ ఒక చిన్నదాన్ని లేపాడే. అంతకుముందు ఒక విధవరాలి కుమారుడు చనిపోతే ఆ కుమారుని కూడా తిరిగి లేపాడే. వారి కళ్ళ మధ్య జరిగిన సంఘటనలు ప్రియులారవి. కానీ యూదులకు నమ్మరు, ఎప్పటికీ నమ్మరు. ఇంకా అద్భుతాలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి అనడమే తప్ప ఒక అద్భుతం చూసి నమ్ముతారా? 2 చూసి నమ్ముతారా? ఎన్ని చేయలేదు దేవుడు వారి మధ్య ఆశ్చర్య కార్యాలు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించే క్రమంలో ఈ రోజు నిజంగా అవి తలుచుకుంటుంటేనే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని ఆశ్చర్య కార్యాలు వాళ్ళ మధ్య జరిగినా ఇప్పటికి మాకు సూచక్రియలేవి. ఇదే గోల ప్రియులారా, నమ్మరు. శిష్యులు కూడా యూదులే గనక స్టార్టింగ్ లో యేసుక్రీస్తుల వారే పునరుద్ధానం అనే సంగతి వారు నమ్మలేకపోయారు. అందుకే మత్తమ్మ గారు కూడా అదే చెబుతున్నారు, ప్రభువా నేను నమ్ముతాను కానీ నిజంగా పునరుద్ధానం తిరిగి లేస్తాడని నేను నమ్ముతున్నాను, మీరు లేపుతారని నేను నమ్మటం లేదన్నట్టుగా చెబుతుంది ప్రియులారా. తర్వాత మరియమ్మ గారు కూడా వచ్చి, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మంచివాడు కాదు అని చెబుతుంది పిల్లరా. అప్పుడు యేసుక్రీస్తుల వారు వీరి యొక్క అవిశ్వాసం చూసి ఆయన బాధపడి, పదండి సమాధి దగ్గరికి పదండి అని చెప్పేసి సమాధి దగ్గరికి తీసుకెళ్ళి, అప్పటికి 4 రోజులైంది లాజరు గారు చనిపోయి. కంపు పడుతుంటది కదా, వాళ్ళు అదే చెబుతారు, సమాధి దగ్గరికి పద అని చెబితే, ప్రభువా 4 రోజులైంది, కంపు పడుతుంది ప్రభువా, మరి ఎలా అనంటే ఆయన బాధపడుతూ తండ్రికి ప్రార్థన చేస్తూ వీరు మారాలని సమాధికి పెట్టినటువంటి ఆ పెద్ద రాయిని తొలగించమంటాడు ప్రియులారా. లాజరు అని గట్టిగా పిలవంగానే లాజరు బయటకు వచ్చేసాడు ప్రియులారా. ఆ పీత వస్త్రంలో ధరించుకున్నవాడుగా బయటకు వచ్చేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ప్రియులారా. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును. కాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆలోచించండి ప్రియులారా, ఇది నమ్ముతారా? నమ్మాలి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ప్రియులారా, ఆ రోజు యూదుల మధ్య జరిగిన సంఘటనలు నమ్మి తీరాలి ప్రియులారా. మనిషి నమ్మని స్థితిలోకి పోతున్నాడు తప్ప నిజంగా ఆయన ప్రేమను, నిజంగా ఆయన శక్తిని ఎరగలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అవి జరిగేవి కదా, జరిగిన సంఘటనలే బైబిల్లో రాయించాడు, కథలు కాదు. అనగనగనగా ఒక రాజు అన్నట్టుగా కథలు చెప్పలేదు. జరిగిన సంఘటనలు, యథార్థ సంఘటనలు బైబిల్లో దేవుడు రాయించాడు ప్రియులారా. ఈ రోజున్న మనమైనా తెలుసుకొని మనం నమ్మాలని క్రీస్తుల వారు మనకు జీవాన్ని ప్రసాదించబోతున్నాడు, ఆయన మనను మరణం నుండి తిరిగి లేపబోతున్నాడు అనే సంగతి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బైబిల్ మనకు ఇచ్చాడు ప్రియులారా. చివరికి యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచారా? ఈరోజు అనేక మంది ఎన్నెన్నో కథలు చెబుతున్నారు. యేసుక్రీస్తుల వారు ఇండియాకు వచ్చారు, యేసుక్రీస్తుల వారు చనిపోలేదు, ఎన్నెన్నో అబద్ధాలు చెబుతున్నారు. తిరిగి లేవలేదు, చనిపోయిన తర్వాత తిరిగి లేవలేదు అని చెబుతున్నారు పిల్లారా. ఈ రోజే కాదు, ఆ రోజు ఈదుల్లోనే ఇది ప్రచారమైంది. మొదటగా యేసుక్రీస్తుల వారు తిరిగి లేచారా లేదా అనేది చూద్దాం ప్రియులారా. యూదులు ఏం పలికారో కూడా చూద్దాం. ఆయనను గూర్చి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి ప్రియులారా. 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన లేచాడు, 3వ దినమున చెప్పిన మాట ప్రకారం లేచాడు. ప్రవక్తల నోట ద్వారా పలికినటువంటి మాటల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. మరణించి అలానే సమాధిలో మనలాగా కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి లేచాడు ప్రియులారా యేసుక్రీస్తుల వారు. అయితే ఆ రోజు యూదులు యేసుక్రీస్తుల వారు ఇదే బోధ చేస్తుంటే, నేను తిరిగి లేస్తానని చెబుతుంటే, చివరికి యేసుక్రీస్తుల వారిని చంపేసి సమాధి చేయబడిన తర్వాత యూదులందరూ, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వెళ్ళి పిలాతు దగ్గరికి, ఇదిగో బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తుల వారు నేను తిరిగి లేస్తానని మాకు చెప్పాడు, ఆయన శిష్యులు వచ్చి మరలా ఎత్తుకొని పోతారేమో, అప్పుడు ఎత్తుకొని పోయి దొంగసాటుగా తీసుకెళ్లి ఇదిగో యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు అని అబద్ధాలు చెప్పి ప్రజలను వంచిస్తారేమో,
కాబట్టి ఆ సమాధిని భద్రం చేయడానికి పర్మిషన్ ఇవ్వు అని రోమా గవర్నర్ అయినటువంటి పిలాతును ఆ రోజు అడిగారు పిల్లరా. అయితే పిలాతు, సరే ఇది కావలి వారు ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎంతగా భద్రపరచుకోవాలనుకుంటున్నారో అంతగా భద్రపరచుకోండి అని చెబుతాడు పిల్లరా. అలా సైనికులను పంపించి భద్రపరుస్తారు వాళ్ళు సమాధిని. ఎవ్వరు ఓపెన్ చేయకుండా సీల్ చేసి పడేస్తారు ఆ సమాధిని పిల్లరా. ఆ రోజు సీల్ చేస్తే ఆపగలుగుతారా? దేవుని శక్తిని వీరు ఆపగలుగుతారా? ఆపలేరు. నిజంగా ఉదయాన్నే మగ్దలేనే మరియా ఇంకొక మరియా వెళ్ళగానే ఆల్రెడీ అప్పటికే సమాధి ఓపెన్ అయిపోయింది. యేసు క్రీస్తుల వారు తిరిగి లేవడం కూడా చూస్తారు పిల్లరా. ఒకసారి చూడండి ఆ సంగతి, దూత తెలియజేస్తా ఆ విషయం పిల్లరా. మత్తయి సువార్త చూడండి పిల్లరా, 28వ అధ్యాయము 6వ వచనము. దూత ఆ స్త్రీలను చూచి పలుకుతున్న మాటలు పిల్లరా, ఆయన ఇక్కడ లేడు. దూత చెబుతుంది, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. వచ్చిన స్త్రీలతో చెబుతున్నాడు దూత ఆ రోజు పిల్లరా, వచ్చి చూడండి, మీకు ఇంకా డౌట్ గిన ఉంటే ఆయన పెట్టినటువంటి ఈ స్థలం చూడండి, అది చూసైనా మీరు నమ్మి వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయండి. చెప్పిన మాట ప్రకారమే తిరిగి లేచాడనే సంగతి ఈ సమాజానికి, ఆ రోజున్నట్టు శిష్యులకు ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకు ఇవన్నీ చెప్పమంటున్నాడంటే పిల్లరా, ఈ మానవాళికి పునరుత్థానం ఉంది, చనిపోయిన మనిషి మరలా బ్రతుకుతాడు అని తెలియజేయడం కొరకు ఎన్నో రుజువులు పిల్లరా. మొట్టమొదటిగా యేసు క్రీస్తుల వారే తిరిగి లేచాడు అక్షయ శరీరంతో. మొట్టమొదటిగా ఆయనే నిజంగా మృతుల్లో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలముగా ఆయనే లేచాడు. మిగతా వారు లేచారు కానీ వారు అక్షయ దేహంతో లేయలేదు. యేసు క్రీస్తుల వారు ఒక్కరే అక్షయ దేహంతో తిరిగి లేచాడు. ఆయనే మృతి చెందిన వారిలో ప్రథమ ఫలముగా పరలోకానికి ఎక్కిపోయాడు ప్రియులారా, సమాధిని గెలిచి. అయితే ఆ రోజున్న యూదులు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ సంగతిని, జరిగిన సంఘటన యేసు క్రీస్తుల వారు తిరిగి లేవడము చూసి ఆ సైనికులు వచ్చి ఈ పరిచయులకు లేదంటే ప్రధాన యాజకులకు తెలియజేస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాము, మీరేం చేస్తారంటే మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి అని అబద్ధం ప్రకటించారు పిల్లరా. అంటే వాస్తవం జరిగినా ఆ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించినా ఆ వాస్తవం మాపు చేయడం కోసము లేదంటే దాన్ని కనపడకుండా చేయడం కొరకు అబద్ధాన్ని ప్రచారించారు పిల్లరా. అదే మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే చూస్తే మనం చూస్తాం ఆ సంఘటన వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో. మత్తయి సువార్త 28:11 వచనము, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన బడిలో మేము అతన్ని సమ్మతిపడుతామని మీకేమీ తొందరగా వెళ్లకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. వారు డబ్బులు తీసుకున్నారు సైనికులు, అదే బోధించారు ఆ రోజున సమాజానికి. ఇప్పటికి అదే నమ్ముతున్నారు. యేసుక్రీస్తుల వారు మరణాన్ని జయించలేదు, మరణం నుండి తిరిగి లేవలేదని అబద్ధాలే చెబుతున్నారు తప్ప ఆ రోజు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళ మధ్య జరిగిన సంఘటనను నమ్మలేకపోతున్నారు పిల్లరా. అంటే ఇంకా వాళ్ళ హృదయం ఎలాంటిదో చూడండి, ఎలాంటి రాతి హృదయమో చూడండి. వాస్తవం నీ కళ్ళ ముందు కనపడినా నమ్మవా? నమ్మనంటుంది ఈ రోజు సమాజము. ఆ రోజు నమ్మలేదు, ఈ రోజు నమ్మటం లేదు పిల్లరా, ఈ రోజు నమ్మటం లేదు. నిజంగా యేసుక్రీస్తుల వారు తన శిష్యులను బలపరచడం కొరకు ఏం చేశాడో తెలుసా? మన నుంచి తిరిగి లేచిన తర్వాత ఇంకా పరలోకంలో ఉండొచ్చు కదా, వారిని నమ్మించడం కొరకు అనేక సార్లు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. చివరికి ఆయన తిరిగి లేచాడని శిష్యులు తోమాగారితో చెబితే ఆ తోమాగారు అంతకాలం క్రీస్తు వారితో తిరిగి కూడా ఏమన్నాడో తెలుసా? నేను ఆయన గాయములలో నా ఏలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనన్నాడు. ఎంత విచిత్రము! ఆయనను వెంబడించిన వాడివే కదా, లాజరును తిరిగి లేపినప్పుడు నువ్వు పక్కన ఉన్నవాడివే కదా, అలాగే ఆ చిన్నదానిని లేదంటే అధికారి కుమార్తెను తిరిగి లేపినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా. ఎదుటి వారిని లేపగలిగినటువంటి యేసుక్రీస్తుల వారు తాను తిరిగి లేవలేడా? కనీసం ఆలోచించాలి కదా. తిరిగి లేచాడు అని చెప్పినా సరే తోమగారు మొదట్లో నమ్మలేదు పిల్లరా. మరలా యేసుక్రీస్తుల వారు వీరు తప్పిపోకూడదు అనే ఉద్దేశంతో మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. తోమా వచ్చి తాకు, నీ వేలు పెట్టి చూడు, నేను కాదు నువ్వు చూడు నాన్న, కానీ మోసపోవద్దు అని చెప్పేసి నిజంగా చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మేవారు ధన్యులని అప్పుడే చెప్పాడు పిల్లరా.
చూడకపోయినా నువ్వు నమ్మాలి. అలాగని దేవుడు చూడకుండా ఏం పెట్టలేదు ప్రియులారా. అన్ని మన కళ్ళకు కనిపిస్తున్నా కానీ మనిషి నమ్మలేకపోతున్నాడు. తిరిగి లేచాడు యేసుక్రీస్తుల వారు. మరలా ఇంకా వారిని బలపరచడం కొరకు 40 దినాలు ప్రియులారా వాళ్ళకు అగపడుతూ ఆయన తిరిగి లేచానని కనపరుచుకున్నాడు. తెలుసా, తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు వారి మధ్యనే సంచరిస్తూ వారికి అగపడుతూ కనపరుచుకుంటూ అనేక రుజువులు చూపించాడంట ఆయన తిరిగి లేచినట్టుగా. ఒకసారి చూడండి ప్రియులారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూడండి ప్రియులారా, తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. నేను బ్రతికాను ఆయన, నేను తిరిగి లేచాను ఆయన అని తన శిష్యులకు కనపరుచుకున్నాడు. అనేక మందికి కనపరుచుకున్నాడు ప్రియులారా. ఆ రోజు 40 దినాల వరకు వాళ్ళని స్థిరపరచడం కొరకే. అప్పుడు వాళ్ళు స్థిరపడ్డారు. ప్రపంచమంతా చెదిరిపోయి ప్రపంచమంతా ఈ సత్య సువార్తను వాళ్ళు ప్రకటించారు ప్రియులారా. శిష్యులు పునరుద్ధానం ఉంది అని ప్రకటించారు. అదే మనం ప్రకటించాలి. ఈరోజు కూడా మనిషికి మరొక బ్రతుకు ఉంది అనేదే ప్రకటించాలి. కానీ దేవుని నమ్మితే నీకు ఇది వస్తుంది అది కాదు మనం చెప్పాల్సింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద బ్రతకటానికి బ్రతుకునిచ్చిన దేవుడు ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు నమ్మాల్సింది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుల వారిని. నేను మరణించినా సరే నా దేహాన్ని నన్ను మరలా తిరిగి లేపుతాడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలి ప్రియులారా. అదే క్రీస్తు వారు చేసినటువంటి బోధలు, అదే దేవుడు చెప్పమన్న బోధలు ప్రవక్తలతోటి. శిష్యులు చేసిన బోధలు అవే. మధ్యలో ఎన్నెన్నో బోధలు వచ్చినాయి, అవి పక్కన పడేయండి. వాస్తవం ఇదే ప్రియులారా. మనకు పునరుద్ధానము లేకపోతే ఇంకా మన బ్రతుకు దేనికి? ఈ భూమి మీద బ్రతకడం వరకు. అలాంటప్పుడు ఎంతగా ఏదో చదువుకోనో లేదంటే ఏదో విధంగా కష్టపడో వెనక 4 రాళ్ళు వేసుకొని మిద్దెల మేడలు లేదంటే నువ్వు సుఖం అనుభవించవచ్చు కదా. దానికోసమేనా నువ్వు దేవుని నమ్మింది? దానికోసం కాదు ప్రియులారా. మృతుల పునరుద్ధానము మనకు ఉందనే నమ్మాలి మనం క్రీస్తును. అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాం ప్రియులారా. ఆ రోజు ఉన్న సమాజానికి రుజువులు చూపించాడు, ఎన్నో రుజువులు చూపించాడు. ప్రకృతిలో కూడా పెట్టాడు. ఒక గింజను నువ్వు భూమిలో వేస్తేనే తప్ప అది మరలా బ్రతకదు కదా. మరి నువ్వు బ్రతుకు లేదంటే చనిపోయిన తర్వాత? అదే అంటుంది ప్రియులారా. ఈరోజు సమాజం కూడా అదే. మరణం తర్వాత మరొక బ్రతుకుందని నమ్మించడము మామూలు విషయం కాదు, చాలా కష్టం. కానీ వాస్తవాలు దేవుడు పెట్టాడు. ఆ వాస్తవాలు చూస్తే మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజున్న సమాజం కూడా ఏం పలికింది ఒకసారి చూడండి ప్రియులారా. వాళ్ళు పలుకుతున్న మాటలు ఆ రోజైనా ఈ రోజైనా ఎలాంటి మాటలు ఈ మనుషులు పలుకుతారో ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి 35వ వచనము. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వస్తురని ఒకడు అడుగును. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వస్తారు అని అడుగుతున్నారు. ఈ రోజు కూడా అడుగుతారు. ఏంది బాబు, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉందంటున్నావు, చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని మట్టిలో పాతి పెడుతున్నాము. మట్టిలో పాతి పెడితే ఆ దేహము కొన్ని రోజులకు కుళ్ళు బట్టి పురుగులు తినేసి అసలు నీకు ఏమి కనపడదు, బోన్స్ మాత్రమే ఉంటాయి. మరలా ఈ దేహంతో తిరిగి లేస్తాడంటావేంది? నీకేమన్నా పిచ్చి పట్టిందా అని ఈ సమాజం అడుగుతుంది ప్రియులారా. ఆ రోజు అడుగుతున్నారు. పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు ఆ రోజు కూడా పౌలు గారిని ఎదిరించారు. మరణం తర్వాత మరొక బ్రతుకు ఉందని చెబుతుంటే వారు నమ్మటం లేదు. అందుకే వాళ్ళు ఏమంటుండ్రు, మృతులు ఎలాగు లేస్తారు, వారెట్టి శరీరంతో వస్తారు అని అడుగుతున్నారు ప్రియులారా. వారెట్టి శరీరంతో వస్తారు. నిజంగా మృతులు లేస్తారా? దేవుడు పెట్టిన సిస్టమ్ చాలా గొప్పది ప్రియులారా. నిజంగా కొంచెం శాస్త్రంగా అర్థమైతే దేవుడు రాయించిన మాటల్లోని పరమార్థం ఇంకా బాగా అర్థమవుతుంది ప్రియులారా. లోక జ్ఞానము నేర్చుకోవాలి, అలాగని అదే గొప్పదని కాదు. దేవుని జ్ఞానం కన్నా గొప్పది ఏది లేదు ప్రియులారా, గొప్పది ఏది లేదు. నిజంగా దేవుడు ఏం చెప్పాడు? మృతులు లేస్తారా అంటే తిరిగి లేస్తారు. ఎలా లేస్తారు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తా పిల్లరా. ఒకసారి చూడండి యెషయా గ్రంథం, మళ్ళొకసారి ఆ మాట చదువుదాం. దేవుడు ఏం చెప్పాడు? మృతులు తిరిగి లేస్తారు. ఎలా? చనిపోయాడు కదా, కుళ్ళు పట్టింది కదా శరీరము, లేదంటే సముద్రంలో చేప తినేసింది కదా, లేదంటే కాలిపోయాడు కదా అని ఎన్నెన్నో చదువుతాము ఒక మనిషి మరణం గురించి. మరి ఎలా లేవగలడు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ దేహము అని ఈ సమాజం అడుగుతుంది ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు అద్భుతమైన విషయం. ఒకసారి చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం ప్రియులారా 19వ వచనం ఒకసారి చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, 100% మృతులైన వారు బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వాళ్ళారా దేవుడు చెబుతున్నాడు. మేల్కొని ఉత్సహించుడి,
మేలుకొని ఉత్సహించుడి. మంటిలో పడుకున్నారా? మరణించిన తర్వాత మంటిలో పాతి పెట్టారా? మేలుకొని ఉత్సహించండి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఒక గొప్ప విషయం తెలియజేస్తున్న దేవుడు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. భూమి లేపుతుందా? అవును ప్రియులారా, ఈ ప్రకృతిలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, సముద్రంలో చనిపోయాడండి, సముద్రమైనా సరే చనిపోయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి లేపుతాడు ప్రియులారా. దేవుడు లేపుతాడు. కాకపోతే వీటి పాత్ర కూడా ఉంది. భూమి పాత్ర ఉంది, సముద్రము పాత్ర ఉంది, పంచభూతాల పాత్ర ఉంది. ఒకసారి చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము ప్రియులారా. ప్రకటన గ్రంథము భూమి తిరిగి లేపుతుంది ప్రేతలను చెప్పాడు కదా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఎలా అప్పగిస్తుంది? సముద్రం ఎలా అప్పగిస్తుంది? భూమి ఎలా అప్పగిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు పిల్లరా. అబద్ధము దేవుడు ఎప్పుడు చెప్పడు. అవి అప్పగించబోతున్నాయి. ఎలా అప్పగించబోతున్నాయి? చనిపోయిన తర్వాత మన దేహము కుళ్ళు బట్టిపోతుంది కదా. కుళ్ళు పట్టిన తర్వాత అది ముక్కలు ముక్కలుగా మారిపోయి ఎలా మారిపోతుందో తెలుసా? కణాలుగా, అణువులుగా, పరమాణువులుగా మారిపోతుంది ప్రియులారా. పరమాణువులుగా మారిపోతుంది. శాస్త్రం కొంచెం మీకు అర్థమైతే గిన మన శరీరంలో ఏముంటాయి కొంచెం చదువుకున్న వారికి అర్థమవుతుంది. మాంసకృతులు అంటారు, ప్రోటీన్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అదే మినరల్స్. మీకు ఐరన్ తక్కువైందని అంటుంటారు. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింటే కొంతమందికి గర్భిణీ స్త్రీలకు అర్థమవుతుంది. మీకు ఐరన్ తక్కువైందని అంటారు. ఐరన్ లోహము, అది మీకు తక్కువైందండి అంటే మన బాడీలో ఉండేవన్నీ ఈ అణువులతో నిర్మాణమైంది ప్రియులరా. ఈ అణువులతోనే నిర్మాణమైంది. భూమిలోనే ఉన్నవి అవన్నీ. భూమిలోనే ఇవన్నీ ఉన్నాయి. కార్బన్ అయినా, హైడ్రోజన్ అయినా, హీలియం అయినా, కాల్షియం అయినా, ఫాస్ఫరస్ అయినా, ఐరన్ అయినా, అది ఏదైనా సరే ప్రియులరా, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు ఈ భూమిలోనే ఉంచింది. బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? ఈ మధ్య శాస్త్రం ఏం చెబుతుందంటే మనలో ఉండే ఈ మూలకాలన్నీ భూమిలో ఉన్నాయని వాళ్ళు కనుగొన్నారు పిల్లరా. భూమిలో ఉన్నాయని చెబుతున్నారు. నిజంగా దేవుడు రాయించిన మాట అద్భుతమైనదో తెలుసునా? మొదటి నరుడైనటువంటి ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు? భూమిలో నుండి రాకుండా, భూమిలో ఉండకుండా ఎక్కడ ఉంటాయి మరి ఈ అణువులన్నీ? నేల మంటితో నరుని నిర్మించి ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఈ నేల మంటి నుంచే వచ్చింది. పిల్లలు. అందుకే మనలో ఉండేవన్నీ అవే. కార్బన్ అంటము, హైడ్రోజన్ అంటము, అవన్నీ విడిపోయిన తర్వాత ఇవే ప్రియులరా వాటికి మూలము. నువ్వు మరణించిన తర్వాత ఇవన్నీ విడిపోయి భూమిలో కలిసిపోతాయి ప్రియులరా. భూమిలోనే కలిసిపోతాయి కానీ లేకుండా పోవు. అందుకే భూమి ఒక భద్రతగా, లేదంటే ఒక స్టోర్ చేసే హౌస్గా ఉంది ప్రియులరా. చనిపోయిన ప్రతి ఒక్కరిని దాచిపెడుతుంది. దేహం అప్పటికప్పుడు కనపడకపోవచ్చు, కానీ నీ దేహంలో ఉండే ప్రతి మూలకము భూమిలోనే ఉండిపోతుంది. భూమి దాస్తుంది. భూమే కాదు, పంచభూతాలు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను దాస్తుంది. నీ దేహాన్ని ప్రియులారా, నీ దేహాన్ని దాస్తుంది. మీకు అర్థం కావడానికి, ధాన్యం పండిన తర్వాత ఆ ధాన్యాన్ని దాచుకోవడం కొరకు భూమిని తవ్వేవాళ్ళు. భూమిని తవ్వి ఆ భూమిలో ఎంతో కాలము దాచిపెట్టేవారు ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ప్రకృతికి దాచే గుణం ఉందా అంటే ఉంది ప్రియులారా. భూమికి దాచే గుణం ఉంది. అందుకే మనం ఒడ్లు అని, లేదంటే ఏదైనా ధాన్య కొఠారీలు అని అంటారు. ధాన్య కొఠారీలు అంటే ఇవే స్టోర్ చేసేవి. అది సముద్రమైనా దాస్తుంది, భూమి అయినా దాస్తుంది, అగ్ని అయినా దాస్తుంది. ఏదైనా ఈ పంచభూతాలు దేవుడు కలుగజేసిన సృష్టి దాస్తుంది ప్రియులారా. మనల్ని, మన దేహాన్ని దాస్తుంది. నువ్వు ఎక్కడ చనిపోయినా, నాకెవరు లేరండి, అనాథనండి, నా అనేవారు లేరండి, కనీసం నా దేహాన్ని శ్మశానంలో పాతిపెట్టడానికి కూడా లేరండి అని అనుకుంటున్నారేమో ప్రియులారా. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎక్కడ పడినా సరే నీ దేహము ఒక రోజు లేవబోతుంది. క్రీస్తు లేపబోతున్నాడు ప్రియులారా. దాని గురించి కంగారు పడకండి. ఈ భూమి మీద నేను మరణించిన తర్వాత నానే వాళ్ళు ఉండాలి, నన్ను పాతిపెట్టడానికి ఉండాలి అని అనుకుంటున్నారేమో. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రియులరా, ఈ భూమి ప్రేతలను అప్పగించబోతుంది. ఒకవేళ సముద్రంలో పన్నావా, సముద్రం అప్పగించబోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ దేహము ఒక రోజు లేవబోతుంది ప్రియులరా. ఎందుకో తెలిసినా, అవి భూమిలోనే ఉన్నాయి, దాచబడ్డాయి. మనము ధాన్యమును ఏ విధంగా భూమిలో దాచుకుంటున్నామో దేవుడు ఈ దేహాలన్నిటినీ దాస్తున్నాడు ప్రియులరా, దాస్తున్నాడు. భూమి ఒక స్టోరేజ్ హౌస్, ప్రకృతి ఒక స్టోరేజ్ హౌస్. వీటన్నిటినీ
భద్రంగా దాచిపడుతున్నాయి. ఎప్పటి వరకు? భూమి మీదికి, ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు మరలా రాబోతున్నాడు. అప్పటి వరకు ఇవి దాచిపడతాయి. ఆయన వచ్చినప్పుడు మరలా అప్పగించేస్తున్నాయి, మరలా అప్పగిస్తాయి ప్రియులారా. నిజంగా ఇవన్నీ మనం ఆలోచిస్తే మనకు అర్థమైతే ప్రియులారా, బైబిల్ ఎంత గొప్పదో. ఎక్కడ నిజంగా ఇది మూఢనమ్మకంగా ఉందని చెప్పలేం ప్రియులారా. ఏ సబ్జెక్టు చూసుకున్నా సరే ఇది మూఢనమ్మకం అండి అని ఎవ్వరు చెప్పలేరు ప్రియులారా. ఎందుకంటే ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రతి దానికి రుజువులు ఉన్నాయి, ప్రతి దానికి ప్రియులారా. ఈ మధ్య శాస్త్రం చెబుతుంది దేహంలో ఉండేటువంటి అణువులన్నీ భూమిలో ఉన్నాయని చెబుతుంది. కానీ దేవుడు మొట్టమొదటిగా బైబిల్ ప్రారంభించినప్పుడే చెప్పాడు, నేల మంటి నుండి నరుని నిర్మించాను. మరి నేల మంటితో ఈ దేహం వస్తే నేలలో ఉండేవి మనలో ఉండకుండా ఎక్కడ ఉంటాయి ప్రియులారా? మరి ఇది ఎక్కడుంటాయి ఆలోచించండి. మూఢనమ్మకాలు కలిగినటువంటిది కాదు బైబిల్. నిజంగా శాస్త్రం కూడా తెలియనటువంటి సంగతులు బైబిల్లో రాయబడిన ప్రియులారా. మనిషి ఇవి చూసైనా నమ్మాలి, కానీ అవి కూడా చూసి కూడా నమ్మలేకపోతున్నాడు అంటే వాళ్ళ కఠిన హృదయం. మనం ఏం చేయలేం. మా కట్టుబాట్లండి, మా సాంప్రదాయాలండి ఇవే పట్టుకుంటున్నారు. కానీ సాంప్రదాయాలు విడిచి సత్యంలోనికి రావాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, నిజంగా దైవ జ్ఞానము నేర్చుకోవాలి. అప్పుడు నీవు గొప్పవాడివైతావు, అప్పుడే నువ్వు గొప్పవాడివైతావు. అంతే తప్ప నువ్వు ఈ లోక జ్ఞానము పొట్టకూటి కోసం చదువుకొని ఈ జీవితాన్ని ఇలా ముగించిపోతే ఒక స్టీఫెన్ హాకింగ్ లాగా జీవితం ముగించుకోవాలి ప్రియులారా. నిజంగా తిరిగి లేస్తాం. భూమి అప్పగించబోతుంది, సముద్రం అప్పగించబోతుంది. మనము మరణమైన తర్వాత ఎక్కడ పడినా సరే మనం బాధపడాల్సిన పని లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక విషయం చెబుతాడు. ఒక వ్యక్తి వచ్చి నన్ను వెంబడించు అని యేసు ప్రభువు వారు చెబితే అతను ఏమంటాడు, ప్రభువా నా తండ్రి మరణమయ్యాడు, నేను వెళ్ళి పాతి పెట్టి రావాలి. అప్పుడు యేసుక్రీస్తుల వారు అతనితో పలికిన మాటలేంటో తెలుసా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మృతి పొందిన తర్వాత ఆ దేహం గురించి నువ్వు ఎందుకు దిగులు పడతావు? ఆల్రెడీ భూమికి అప్పగిచ్చేశాను. నువ్వు ఎలా పాతి పెడతావో మంచి అంగరంగ వైభవంగా వాయిద్యాలు చేసుకుంటూ, లేదంటే పూలమాలలు వేసి ఎలా చేసుకుంటావో చేసుకోండి లోకము, లేదంటే ఏ కార్యాలు లేకుండా పాతి పెట్టనేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నీ దేహం మాత్రము భూమిలో భద్రపరచబడుతుంది. సముద్రంలో పడిపోయినా సరే నీ దేహం భద్రపరచబడుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే క్రీస్తును నమ్మిన వాడివైతే నీ దేహం మరలా తిరిగి లేవటము 100% షూర్ ప్రియులారా. ఎందుకంటే ఈ ప్రకృతికి దేవుడు అప్పగిచ్చిన బాధ్యత ఈ దేహాలన్నిటినీ భద్రపరచమని చెప్పాడు. అదే విధంగా అవి భద్రపరుస్తున్నాయి ప్రియులారా, భద్రపరుస్తున్నాయి. ఈ మధ్యనే శాస్త్రం తెలుసుకున్నది, మన దేహంలో ఉండే ఈ అణువులన్నీ భూమిలో ఉన్నాయని వాళ్ళు తెలుసుకున్నారు ప్రియులారా. ఎంత వాస్తవమో బైబిల్ ఆలోచించండి. మరి ఎలా లేస్తాము అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు రావాలి, ఈ భూమి మీదకి, ఈ లోకంలోనికి రావాలి. ఈ భూమి మీద అడుగు పెట్టడు, కానీ ఈ ఆకాశంలో లేదంటే మేఘారూఢుడై వస్తున్నాడు, రాబోతున్నాడు. అప్పుడు మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారు. ఎందుకు? ఈ ప్రకృతి అంతా మరలా దేహాలను అప్పగించబోతుంది. ముగించుకున్న పిల్లలు ఒకసారి చూడండి, 2 మాటలు చూపించి ముగిస్తాను. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని జనాంగమును చూసి మీరు దుఃఖిస్తున్నారేమో, అయ్యో మా బ్రతుకులు ఏమైతాయి అని బాధపడుతున్నారేమో. మీరు అలా బాధపడద్దు. మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీరు మరణించిన తర్వాత ఏమి జరగబోతుందో నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప విషయాన్ని దేవుడు తెలియజేశాడు, అదే మీకు తెలియజేస్తున్నాను పౌలు గారు చదువుతున్నాడు పిల్లరా. 14వ వచనము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసునందు నువ్వు విశ్వసిస్తే ఆయన మనల్ని కూడా తిరిగి లేపుతాడు. మీరు ఈ నిరీక్షణ లేని జనాంగం లాగా రేపు చనిపోదాం కనుక తిందాము, త్రాగుదాం, సుఖిద్దామని, ఎంజాయ్ చేద్దామని అనుకోవద్దు. దేవుడు ఒక రోజు లేపబోతున్నాడు, క్రీస్తు లేపబోతున్నాడు ఒక రోజు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రియులారా, ఆలోచించండి, ఎంత అద్భుతమైన మాటలు మన కొరకు దేవుడు రాయించిన మాటలు. నమ్ముతారా? నమ్మాలి, 100% నమ్మాలి ప్రియులారా. ఇవి కథలు కాదు,
మీరు ఏ శాస్త్రం తగిలిచ్చి ఆలోచిస్తారో ఆలోచించండి. బైబిల్లో దాయబడిన మాటలు అక్షర సత్యం. 100% షూర్ పిల్లారా. దేవుడు ఒకరోజు తిరిగి లేపబోతున్నాడు. దాన్ని అన్నిటికీ మెకానిజం పెట్టాడు దేవుడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 చదువుతున్న పిల్లారా, ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేయుచున్నాను. మనమందరము నిద్రించము, కాని నిమిషములో ఒక రెప్పపాటున కడుబోర మోరగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. మనము అప్పటి వరకు సజీవులు అయి ఉండు మనము మరణించము, మార్పు పొందుతాము, క్రీస్తుతో కూడా వెళ్ళిపోతాం. ఎలా మార్పు పొందుతాం ప్రియులారా? దేవుడు ఒక గొప్ప సెట్టింగ్ చేశాడు. ఏంటిదో తెలిసినా, ఈ ప్రకృతిని మనం అనుభవించటానికి ఈ ప్రకృతి సంబంధమైన ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ ప్రకృతిలో నుంచి అంటే భూమిలో నుంచే ఈ దేహాన్ని ఇచ్చాడు. మరి పరలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ పరలోకాన్ని అనుభవించటానికి ఏ దేహము కావాలి? ఏ దేహం? ఈ దేహమా? ఇది కాదు. ఇది తిరిగి లేస్తుంది, కానీ ఇది మృతతుల్యమైంది కనుకనే దీని మీద మరొక కోటు దేవుడు తగిలించాలనుకుంటున్నాడు పిల్లారా. అదే అక్షయ దేహము. దానిని అక్షయ శరీరం అని అంటారు పిల్లారా. దీని మీదనే ఆ కోటు ధరించుకోబోతున్నాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవుని చేతనే కట్టబడినటువంటి ఒక నిర్మాణము, లేదంటే దేహము, అక్షయ దేహము దేవుడే చేస్తున్నాడు పరలోకమందు. ఎందుకు? ఈ దేహం మీద కప్పటం కొరకే. భూమి మీద మనమును ఈ వాతావరణాన్ని తట్టుకోవటానికి ఈ దేహం అవసరము, ఈ ప్రకృతి సంబంధమైన దేహం అవసరము. అందుకే ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నాము. మరి నిత్యము జీవించే పరలోకము, అక్కడ నిత్యము జీవించాలంటే దానికి సంబంధించిన కోటును దేవుడు రెడీ చేస్తున్నాడు పిల్లారా. అదే పౌలు గారి ద్వారా దేవుడు చదువుతున్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా చదువుతాడు ఒకసారి, ఏమని? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఏవి? ఇవే, ఈ దేహాలే సిద్ధం చేస్తున్నాడు దేవుడు మన కొరకు పిల్లారా. అక్షయ దేహాలను సిద్ధం చేస్తుండే ఈ దేహం మీద కప్పడం కొరకు. 2వ వచనం కంటిన్యూస్గా చదువుతున్నా, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించు దీనిలో మునుగుతున్నాము. పరలోకములో నుండి వచ్చే శరీరము నిత్య శరీరం, నిత్య జీవము కలిగినటువంటి శరీరము, అక్షయ దేహము ప్రియులారా. అది రాబోతుంది. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాము, దాని కొరకే మనం కష్టపడుతున్నాము. దేవుని కొరకు బ్రతకాలి, అప్పుడే మనకు ఆ అక్షయ దేహం మనకు అమర్చబడబోతుంది. ఇది అలాంటి విచిత్రం అని అనుకుంటారేమో ప్రియులారా. లేదు, మనము ఇండియాలో ఉన్నప్పుడు మామూలుగా ఇలాంటి దుస్తులు వాడతాం ప్రియులారా. కోల్డ్ కంట్రీస్కి వెళ్ళి నేను ఇదే దుస్తులు వాడతానంటే కుదరదు. అమెరికా, లండన్, కెనడా ఇలాంటి దేశాలకు వెళ్తే ఫ్రీజింగ్ టెంపరేచర్స్. మరి అలాంటప్పుడు ఈ దుస్తులు వాడితే కుదురుతుందా? కుదరదు. వామ్ జాకెట్స్ వాడాలా. భూమి మీద నువ్వు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పోవటానికి నువ్వు దుస్తులు మారుస్తున్నవే ఎందుకు? నువ్వు ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం. ఈ లోకం నుండి పరలోకానికి వెళ్తున్నప్పుడు మరొక దేహం అవసరం లేదా? అదే అక్షయ దేహం ప్రియులారా. ఆ దేహమే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకో విషయం మీకు తెలియజేస్తా. స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇలానే యాస్టేజ్కి వెళ్ళరు, స్పేస్ షూట్ ధరించుకుంటారు. ఈ భూమిని విడిచి ఈ ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్పేస్ షూట్ ధరించుకుంటారు. ఈ నార్మల్ దుస్తులు కాదు, అవి ధరించుకుంటేనే అక్కడ ఉన్న వాతావరణాన్ని తట్టుకొని బ్రతకగలరు. లేకపోతే వాళ్ళు బ్రతకరు ప్రియులారా, లేకపోతే బ్రతకలేరు. అది ఎంత వాస్తవమో. ఈ లోకమును విడిచిన తర్వాత పరలోకంలో మనం నిత్యం ఉండాలంటే అక్షయ దేహం అవసరము. ఆ అక్షయ దేహం ఇచ్చేది యేసుక్రీస్తుల వారే. అందుకే నువ్వు యేసుక్రీస్తుల వారికి దగ్గరికి రావాలి. ఆయనే పునరుద్ధానము. ఆయన లేకుండా నీకు మరొక జీవితం లేదు. ఒక విత్తనము మంచి నేల వేస్తేనే నీకు మొలకెత్తి ఒక మొక్కగా ఫలిస్తుంది కదా. చౌటి నేల వేస్తే ఫలించదది. అది ఎంత వాస్తవమో మన నమ్మకము కూడా క్రీస్తు నందే ఉండాలి. క్రీస్తులోనే ఉన్నప్పుడే ఆయనే నిత్య జీవం ప్రసాదించేవాడు. ఆయనే అక్షయ దేహం మనకు ధరింపజేసేవాడు. మళ్ళా నేను లోకంలో ధనమును ఇంకా ఏదేదో నమ్ముకుంటే ప్రయోజనం లేదు పిల్లరా, ప్రయోజనం లేదు. కాబట్టి ఆలోచించండి. దేవుడు ఎన్నో రుజువులు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఎన్నో రుజువుతో కూడినటువంటి మాటలు దేవుడు రాయించాడు. జరిగిన సంఘటనలు కూడా బైబిల్లో రాయించాడు పిల్లరా. మనం నమ్మకపోతే ఇంకా ఏం కావాలి? అందుకే పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు,
మనం ఈ జీవితకాలం మటుకే క్రీస్తునందు నిరీక్షించిన వారి మెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమవుతాం. ఇంత సత్యవాక్యం మన దగ్గరికి వచ్చినా కానీ ఆ సత్యాన్ని మనం నమ్మకుండా మరలా ఇంకా అబద్ధాల కొరకే నమ్మితే మన బ్రతుకు వృధా ప్రియులారా, మనం వృధా చేసుకుంటాం. రాబోతున్నాడు యేసుక్రీస్తుల వారు ఒకరోజు మనల్ని తిరిగి లేపబోతున్నాడు. ఇంకో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆయనను నమ్మని వారు కూడా తిరిగి లేస్తారు. ఆయన నమ్మని వారు కూడా ఆమృతులు కూడా తిరిగి లేస్తారు. ఇది చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28 చదువుదాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఇద్దరు లేస్తారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? నిన్ను లేపుతాడు. విశ్వాసం ఉంచలేదా? నిన్ను లేపుతాడు. అయితే తేడా ఏమిటో తెలుసా? ఆయన ఎందరైతే విశ్వాసం ఉంచి ఆయన కొరకు బతుకుతారో భూమి మీద వారినందరినీ క్రీస్తుల వారు పరలోకానికి తీసుకెళ్లబోతుండ్రు. అలాగే ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా భూమి మీద బతికిన వారందరూ కీడు చేసిన వారి తీర్పు పునరుద్ధానానికి వారిని పంపిపోతుండ్రు. అదే నిత్య నరకము అంటున్నాము. బైబిల్ చెప్పింది నిత్య నరకము. ఒకరోజు ధనవంతుని చూపించాడు దేవుడు. ధనవంతుడు నరకాగ్నిలో కాలిపోతున్నాడు అనే విషయం బైబిల్లో రాయించాడు. అది వాస్తవం ప్రియులారా, వాస్తవం. అందరూ లేస్తారు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే పరలోకానికి చేరుతారు. మిగిలిన వారందరూ విడిచిపెట్టబడతారు. అందుకే మనము నిత్యాగ్నిలో కాలిపోకుండా నిత్యము మన పరలోకపు తండ్రితో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో, పరిశుద్ధాత్మ దేవునితో నిత్యము వారి దగ్గర ఉండడం కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. ఆయనే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు. ఆయనే మన పాపం నుండి విముక్తి చేసిన వాడు. వారికే, పాపములు కడుగున్న వారికే నిత్య జీవం ప్రియులారా, లేదంటే లేదు. పునరుద్ధానం ఉందా లేదా అంటే ప్రియులారా 100% ఉంది. నువ్వు శాస్త్రీయంగా చూసినా నీకు అర్థం కావాలా, శాస్త్రీయంగా ఆలోచించినా నీకు అర్థం కావాలా. ఈ దేవుడు చెప్పినటువంటి మాటలు మనం నమ్మి మన కన్న తండ్రి యందు విశ్వాసంతో, మన ప్రభువునందు విశ్వాసంతో భూమి మీద మనకిచ్చిన పనులు మనం నెరవేర్చి మన తండ్రి దగ్గరికి చేరాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ, లోకం నమ్మేట్టుగా మనము ఉండకుండా, లోకం నమ్మదు, రేపు చనిపోదాం కనుక తిందాము, త్రాగుదాము, ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ మీరు అలా ఉండద్దు పిల్లరా. దేవుడు 100% మనల్ని తిరిగి లేపబోతున్నాడు. ఈ భూమి మీద జీవితం గురించి దేవుడు చెప్పాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మన జీవితము ఆవిరి వంటిది అని చెప్పాడు. మరి అలాంటి వాటి కొరకు, ఆవిరి లాంటి ఈ జీవితం కొరకు మనము దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా కాకుండా నిత్య జీవం కొరకు, నిత్య జీవము మనము స్వతంత్రించుకోబోతున్నాము క్రీస్తు ద్వారా అనే విషయం మీరు బలంగా నమ్మాలని, అందుకే దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు. తన ప్రియ కుమారుడిని పంపించి చూపించాడు, రుజువులు చేసి. చివరికి తన ప్రియ కుమారుడే తిరిగి లేచి చూపించాడు. ఎన్ని వాస్తవాలు, అక్షర సత్యాలు. అలాగే ప్రకృతిలో కూడా ఎన్నెన్నో పెట్టాడు. మనం ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి ప్రియులారా. వాక్యం చదివి ప్రకృతిని చూడండి, దేవుడు అర్థమవుతాడు. దేవుడు చెప్పిన మాటలు ఇంకా అర్థమవుతాయి ప్రియులారా. ఆలోచించండి. కాబట్టి లోకము నమ్మినట్టుగా కాకుండా మనం క్రీస్తునందు స్థిరులముగా, కదలని వారిముగా, క్రీస్తు కొరకు గొప్పగా బ్రతకాలని, నిజంగా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, అల్పులమ యోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మీ పరిచర్య చేసే గొప్ప భాగ్యము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు మీ మాటలు తండ్రి, పునరుద్ధానం ఉంది అని తెలియజేసే మీ మాటలు తండ్రి, మీరు మా కొరకు రాయించిన మాటలు మీ పిల్లలతో చెప్పాము, వారికి రుజువులతో సహా చూపించాము తండ్రి. ఎంతగా మీరు తప్పించిపోతున్నారో ఈ మానవాన్ని నమ్మించడం కొరకు, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉందని తెలియజేయడం కొరకు తండ్రి, మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారో మాకు తెలుసు నాయన. మీరు రాయించారు బైబిల్లో, కానీ అవన్నీ బోధకులుగా ఉన్నవారిని మరుగు చేసేవారిగా ఎక్కువగా ఉన్నారు. అవి మరుగు చేయకుండా ఆ వాస్తవాలను ప్రజల మధ్యకి తెలియజేయాలనే ఈ బైబిల్ను, మహాజ్ఞాన గ్రంథం మా చేతిలో పెట్టారు. మేము ఎల్లప్పుడూ సత్యమే చెప్పి నాయన మీ పిల్లలను మీ దగ్గరికి నడిపించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. అలాగే తండ్రి, వాతావరణం అనుకూలపరిచి మీ మాటలు మాకు వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. అలాగే మీ మాటల పట్ల ఆసక్తి కలిగి నాయన ఆన్లైన్లో జాయిన్ అయిన వారు, ప్రత్యక్షంగా వచ్చిన వారు తండ్రి, వారు విన్నారు, వారి మనోనేత్రాలు వెలిగించండి, వారి హృదయాల్లో మీ మాటలు నింపండి.
సత్యాన్ని మాత్రమే నమ్మి అబద్ధాన్ని పక్కకు నెట్టేసి మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, ఈ భూమి మీద బతికున్న కాలంలో శ్రమలు, శోధనలు, కష్టాలు ఇవన్నీ సహజమని మాకు తెలియజేశారు. ఆ శోధనలు ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. కష్టాలను ఎదిరించే శక్తి ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మీ చిత్తమైతే శోధన నుంచి నాయన తప్పించండి. మరి ముఖ్యంగా వారి కష్టాల్లో తోడుగా ఉండండి, బలపరచండి, ఆదరించండి. ప్రతి ఒక్కరిని మీలో స్థిరపరచమని బ్రతిమాలి వేడుకుంటున్నాం కన్న తండ్రి. అదే విధంగా తండ్రి, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయలో మీ కృప తోడుగా ఉంచండి. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మీ వైపు నడిపించే కార్యక్రమాలు మాలో ప్రతి ఒక్కరిని ఎల్లప్పుడూ సంసిద్ధులమై చేయగలుగుటకు శక్తిని నాయన, ఆలోచనను, బుద్ధిని ప్రసాదించండి. అలాగే తండ్రి, మొట్టమొదటిసారిగా ఖమ్మంలో వన్డే సెమినార్ నాయన చిన్న సంఘమైనా చిన్నవారిమైనా సరే లోకం దృష్టిలో మీ కొరకు మీ నామాన్ని మహిమపరచాలనే ఉద్దేశంతో ప్రారంభించాము, చేయాలనుకుంటున్నాం తండ్రి. సెప్టెంబర్ నెల 30వ తారీఖున వన్డే సెమినార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పోలీస్ పర్మిషను ప్రతి విషయంలో మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా జరుగులాగున అనేక మంది వచ్చి తండ్రి మీ మాటలు విని మీ కొరకు బ్రతుకులాగున మార్గాలు తెరుస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే నాయన, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేమందరము నాయన సంఘముగా కూడి మీ మాటలు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడునైనా క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మన ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.